కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞానం చేసుకుందామండి. సమయం అనుకూలముగా కొన్ని మాటలు దేవుని వాక్యమును జ్ఞానం చేద్దాము. లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చాలండి. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరకు కొంతమంది యూదులైనటువంటి వారు, యూదులలో పెద్దలైనటువంటి వారు యేసునాథుని దగ్గరకు వచ్చి, యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి శతాధిపతి అనబడేటటువంటి అతను గూర్చి ఒక అన్యుడి విషయమై ప్రభుతో వారు చెప్పుచున్న మాటను మనము లేఖన భాగము ద్వారా చదువుకున్న వారమై ఉన్నాము. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అనబడే మాటను మనము చదువుకున్న వారమై ఉన్నాము. దేవుని ద్వారా మేలు పొందడానికై మనము దేవుని సన్నిధికి వచ్చాము. ఈ శిలువ జ్ఞానాల ఈ లెంటు కాలములో దేవుని మందిరములో శిలువ జ్ఞానములు జరుగుతున్నవి. ఆ శిలువ జ్ఞానములో శిలువను జ్ఞానించుటకు, ఆయన శ్రమలను జ్ఞానించుటకు, ఆయన గాయాలను జ్ఞానించుకున్నటకు ఆయన మందిరములకు వచ్చిన దేవుని ప్రియబిడ్డలారా, ప్రతి విశ్వాసి కూడా దేవుని ద్వారా మేలు పొందాలని మనం ఆశపడుచున్న వారమే. దేవుడు మేలు చేస్తాడని మనమందరము ఈ స్థలములోనికి వచ్చాము. మనకు కావలసిన మంచి కార్యాలను కానీ, మనకు కావలసిన ఆరోగ్యములను కానీ, మనకు ఉన్న రుణ సంబంధమైన బాధలు కానీ, మన బిడ్డల భవిష్యత్తు విషయములో కానీ, ఏ విషయంలోనైనా దేవుడు మనకు మేలు చేస్తారు. మేలు చేసే దేవుడు యేసు దేవుడు అనబడే విశ్వాసముతో దేవుని సన్నిధానమునకు మనము చేరుకున్న వారమై ఉన్నాము. అయితే దేవుడు మనకు మేలు చేయాలి అంటే, దేవుడు మనను మేలు అనే ఆశీర్వాదమును మనకి ఇవ్వాలి అంటే యోగ్యత అనబడేది మనకి ఉండాలి. దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధమే. దేవుడు ఇవ్వడానికి ఆయన సిద్ధముగానే ఉన్నారు. ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చారో, ఎవరైతే దేవుని సన్నిధి దగ్గరకు వచ్చారో, ఎవరైతే దేవుని మందిరములో శిలువ దగ్గరకు వచ్చారో అందరినీ కూడా దేవుడు చూస్తున్న వాడై ఉన్నారు. చూచి ప్రతి వారికి ఏది కోరుతున్నారో, ఏది కొరతగా ఉన్నదో, ఏది లోటుగా ఉన్నదో దానిని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధముగానే ఉన్నారు. అయితే ప్రియులారా, సిద్ధముగా ఉన్న దేవుడు సిద్ధపడిన మన కొరకై యోగ్యత అనబడేది మనకు ఉండాలి. కనుక ఎవరైతే దేవుని ద్వారా మేలు పొందాలని ఆశపడుతున్నారో, ఎవరైతే మేలు పొందాలని దేవుని దగ్గరికి వచ్చారో, ఎవరైతే నీ ఆశ దేవుడు తీరుస్తాడు మేలు ద్వారా అనబడే విశ్వాసముతో మీరు వచ్చారు, వారు మేలు పొందాలంటే యోగ్యత అనబడేది మన దగ్గర ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు భూలోకములో ఉన్న కాలమయందు ఆయన పుట్టింది బెత్లెహేమైతే ఆయన పెరిగింది నజరేతు అనబడే పట్టణము. అంటే దేవుని బిడ్డలారా, పుట్టింది బెత్లెహేము, పెరిగింది నజరేతు. ఈ నజరేతు అనబడేటటువంటి గ్రామములో ఆయన 30 సంవత్సరాలు పెరిగిన వాడై ఉన్నాడు. పెరిగిన తరువాత ఆయన దేవుని సేవ 30 సంవత్సరాలు పూర్తి కాబడిన తరువాత ఆయన దేవుని సేవ బలముగా ఆయన చేయుట ఆరంభించిన వారై ఉన్నారు. ఆయన దేవుని సేవ
బలముగా వాడబడుచున్న విధానాన్ని చూచిన అనేకమైన ఆయన బోధ వింటున్న వారు ఆ బోధను వారు అంగీకరించలేదు. కారణం ఏమిటంటే ఇతడు మరియమ్మ కుమారుడే కదా, ఇతడు వట్రవాణి వారి కుమారుడే కదా అని ఆ బోధను అంగీకరించని స్థితిలో దేవుడు అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడంటే నజరేతు అనబడేటటువంటి ఏకాంతములోనికి లేక ఆ పట్టణములకు ఆయన వెళ్ళిపోయిన నజరేతుని విడిచి కపెర్నహూములోనికి ఆయన వెళ్ళిన వాడై ఉన్నాడు. కపెర్నహూములో దేవుని సేవ బలముగా వాడబడ్డాడు. కపెర్నహూములో దేవుని బలముగా ఆయన సేవా పరిచర్యను బలముగా ఆయన చేసిన వారై ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా ఆ కపెర్నహూములో ఉన్న ఆ సమయమందు యూదులైనటువంటి వారు శతాధిపతులు కూర్చి మాట్లాడుచున్నటువంటి మాట అక్కడ లేఖన భాగములో మనము చదువుకున్న వారమై ఉన్నాము. శతాధిపతి మంచివాడు, యోగ్యుడైన వాడు, అధికారము కలిగిన వాడు, ధనవంతుడైనటువంటి వాడు. అతని ఇంటిలో ఉన్న అతనికి ఒక దాసునికి, వారింటిలో ఉన్న దాసునికి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు, మరణకరమైన బాధ వచ్చినప్పుడు, మరణకరమైన జబ్బు తగిలినప్పుడు ఆయనను బాగు చేయడానికి ఆ బలహీనత పడిన ఆ రోగిని బాగు చేయడానికి, బలహీనత పడిన ఆ బలహీనతతో అనారోగ్యముతో మంచాన పట్టబడిన అతన్ని బాగు చేయడానికి దేవుని దగ్గరకు కొంతమంది యూదులైన వారిని దేవుడు శతాధిపతి అనేవాడు పంపించినటువంటి వారై ఉన్నారు. అయితే దేవుని వల్ల మేలు పొందాలంటే, దేవుని వల్ల మేలును అనుభవించాలంటే యోగ్యత మన దగ్గర ఉండాలి. నిజమే, అక్కడికి వచ్చిన యూదులైన వారు దేవునితో అదే మాట్లాడుతున్నారు. అయ్యా, నీ ద్వారా అతడు మేలు పొందడానికి అతడు యోగ్యుడయ్యా, కనుక నీవు అతన్ని బాగు చేయాలి అనబడే విధానముగా వారు అక్కడ మాట్లాడుతున్నటువంటి వారై ఉన్నారు. అయితే నా దేవుని సంగమా, నా పిల్లలారా, దేవుడు నాకు ఇవ్వబడిన బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని వర్తమానమును వినుచున్నటువంటి వారులారా, ఇదిగో నేటి కాలమందు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము దేవుని ద్వారా మేలు పొందాలి అంటే, దేవుని ద్వారా మేలు అనే ఆశీర్వాదమును అందుకోవాలంటే మన దగ్గర కొన్ని యోగ్యతలు ఉండాలి. ఆ యోగ్యత అనబడేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి దేవుడు తప్పక మేలు చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికంటమ్మా? ఎవరైతే యోగ్యత కలిగి ఉంటారో దేవుడిచ్చిన ఆశీర్వాదము పొందే యోగ్యత, దేవుడిచ్చే దీవెన పొందబడే యోగ్యత, దేవుడిచ్చిన మీ అవసరతలు తీర్చబడే యోగ్యత ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి మాత్రమే దేవుని ద్వారా మేలు నొందగలరు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చినటువంటి యూదులైనటువంటి వారు శతాధిపతులు ఉన్నటువంటి ఆ యోగ్యతలను గురించి కొన్ని విషయాలు దేవునితో మాట్లాడుతున్నారు. అయ్యా, నీ ద్వారా మేలు పొందడానికి అతడు యోగ్యుడయ్యా, కనుక మీరు వచ్చి ఆయన ఆశీర్వదించి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, మేలు చెయ్యండి అయ్యా అని వారిని కోరుతున్నారు. ఈ దినము నేను కూడా మీ సేవకునిగా, మీ కాపరిగా నేను చెప్పే మాట ఏమిటి అంటే, నీ కుటుంబంలో మేలు కలగాలి అన్నా, నీ బిడ్డల జీవితంలో మేలు కలగాలి అన్నా, నీ బ్రతుకు కాలంలో దేవుని ద్వారా మేలు పొందాలి అన్నా, నేటి దినమందు దేవుని సన్నిధి ద్వారా మేలును నీ ఇంటికి కొనిపించుకుని పోవాలి అన్నా, నీ దగ్గర నా దగ్గర దేవుడిచ్చేటువంటి ఆ మేలును పొందే యోగ్యత ఉండాలి. అది ఏమిటో మనం తెలుసుకుందాము ప్రియులారా. ఏ యోగ్యత మన దగ్గర ఉండుటను బట్టి, ఏ యోగ్యత మనందరి దగ్గర ఉండుటను బట్టి దేవుని ద్వారా మేలు పొందగలము. కొన్ని విషయాలు అక్కడ ఉన్నటువంటి శతాధిపతిలో ఉన్న శతాధిపతి ఇంటిలో ఉన్న యోగ్యత ఏమిటో అది చూసి దాన్ని నేర్చుకొని శతాధిపతి మేలు పొందినట్లుగా మనము దేవుని ద్వారా మేలు పొందాము. బహుక్లుప్తంగా 2-3 మాటలు నేను చూపించాలని ఆశపడుతున్నాను ప్రియులారా. మొట్టమొదటిగా లూకా సువార్త 7వ అధ్యాయము 5వ వచనం అండి. అతడు మన జనులను ప్రేమించి మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించేనని ఆయనతో చెప్పి
మిక్కిలి బ్రతిమాలి కొనిరి చాలండి. దేవుని యందు ప్రియమైన దేవుని సంగమా, యేసు దగ్గరికి వచ్చిన యూదులైన వారు శతాధిపతి యొక్క యోగ్యుడు అనడానికి ఆయనతో చెబుతున్న ఆయనలో ఉన్న యోగ్యత ఏమిటో మనకు కనబడుచున్న, మనము చదువుకున్న లేఖన భాగములో స్పష్టముగా కనబడుచున్నది. ఏమిటి ఆయన దగ్గర ఉన్న యోగ్యత అంటే, మనకు సమాజ మందిరమును తానే కట్టించెను. దేవునికి స్తోత్రం. ఎవరండి అతడు? అమ్మ, శతాధిపతి అంటే ఎవడు? అన్యుడండి ప్రియులారా. దేవుడంటే తెలియని వాడు. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అన్యుడైనటువంటి అతడు యూదుల కొరకై అనగా దేవుని బిడ్డల కొరకై అతడు ఏమి కట్టించాడట? సమాజ మందిరము. అంటే ఒక చేటే యూదులందరూ కూడుకొని దేవుని ఆరాధించే స్థలము. యూదులందరూ ఒక చేటే కూడుకొని దేవుణ్ణి స్తుతించే స్థలము. యూదులందరూ ఒక చేటే కూడుకొని దేవుని వాక్యములను వినేటటువంటి స్థలము. అటువంటి స్థలమును ఎవరు ఏర్పాటు చేశారండి? ఒక అన్యుడైనటువంటి వాడు, దేవుడంటే తెలియనటువంటి వాడైన శతాధిపతి ఏర్పాటు చేసిన వాడై ఉన్నాడు. కపెర్నహూములో ఒక ఆలయాన్ని ఆయనే కట్టించాడయ్యా. ఆయన కట్టించిన దేవాలయములో మేము నిన్ను ఆరాధించుకుంటున్నామయ్యా. దేవుణ్ణి ఆరాధించుకుంటున్నావు కనుక అటువంటి మంచి పని చేసిన, అటువంటి దేవాలయము కట్టించిన అతని ఇంటిలో ఉన్న వాడిని బాగు చేసి మేలు చేయయ్యా అని వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రతిమలాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని యందు ప్రియులారా, దేవుని ద్వారా మేలు పొందాలని దేవుని దగ్గరికి వచ్చిన వారులారా, దేవుని ద్వారా ఆశీర్వాదములు పొందాలని దేవుని దగ్గరికి వచ్చిన వారులారా, ఈ శతాధిపతి యూదులైన వారికి సమాజ మందిరమును కట్టించాడట. అయితే ఇది దేవుని ద్వారా మేలు పొందడానికి శతాధిపతికి ఉన్న యోగ్యత. దేవునికి స్తోత్రం. ఇది శతాధిపతి దగ్గర ఉన్న యోగ్యత. ఆ యోగ్యతలో మొదటి యోగ్యత ఏమిటంటే, దేవుని మేలు పొందడానికై, దేవుని ద్వారా ఉపకారం పొందడానికై, దేవుని ద్వారా ఆశీర్వాదం అని మేలు పొందడానికై అతని దగ్గర ఉన్న యోగ్యతలు మొదటి యోగ్యత ఏమిటంటే, దేవుని విశ్వాసుల కొరకు, యూదులైనటువంటి వారి కొరకు ఒక దేవాలయమును, సమాజ మందిరమును అతడు కట్టించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈనాడు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము కూడా ఒక మందిరము కట్టాలి. అంటే బహిరంగంగా కనబడే మందిరమును ఎలా కట్టుకున్నా ప్రక్కన పెట్టండి. అయితే అది కాదు, కానీ మనము కట్టవలసిన మందిరము ఒకటి ఉంది. ఏమిటి ఆ మందిరం అంటే, వాక్యము ద్వారానే చూద్దాము ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి వ్రాయబడిన మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం అండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా. చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అపోస్తలుడైన పౌలు అంటున్న మాట, మీ హృదయమును, మీ దేహమును పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన దేహము, మన హృదయము దేవునికి ఏమై ఉండాలా? ఆలయమై ఉండాల. ఆలయం అనగా దేవుడు దిగి వచ్చే స్థలము. ఆలయం అనగా దేవుడు ఉండే స్థలము. ఆలయం అనగా దేవుడి బిడ్డలు సమకూర్చుకుని ఒకే చోట కూడి ఉండే స్థలము. ఈ మనసులో ఏ ఆలోచన ఉన్నా, ఏ మన తలంతు ఉన్నా, ఏ విధమైన విశ్వాసంతో నీవు నడిచినా, నీ హృదయములో ఆలయం లేకపోతే దేవుడు నీ దగ్గర ఉండడు. ఇప్పుడు మనం ఏమి చేయాలంటే, మొట్టమొదటిగా దేవుని ద్వారా మనం మేలు పొందాలని యోగ్యత. ఏంటి ఆ యోగ్యత? మనలో ఉండవలసిన యోగ్యత ఏమిటి అనగా, మన హృదయం అని దేవాలయాన్ని చక్కగా కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మన హృదయములో దేవుని ఉండే స్థలములు శుభ్రముగా ఉండాలి. ఆలయము ఎలాగ ఉండాలో కూడా పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల అనేక విధానాలుగా దేవుడు తెలియజేశాడు. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, నేను మీతో ఉండులాగిన నాకు మీరు ఏం చేయమన్నాడు?
చెప్పాను, నేను మర్చిపోకండి, చెప్పాను మీకు. ఏం చేయమన్నాడు? మీరు నా కొరకు ఏం చేయమన్నాడు? మందిరము కాదండి, అక్కడ ఏం చేయమన్నాడు? అది కాదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే నేనంటాను, దేవుడు మనలో ఉండాలంటే, దేవుడు మేలు పొందాలంటే, మనము యోగ్యత పొందాలంటే, ఆ మేలు పొందే యోగ్యత మనలో ఉండాలంటే మొట్టమొదటిగా మనము చేయవలసింది ఏమిటంటే మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. దేవుడు ఉన్నట్లుగా మన హృదయాన్ని దేవాలయముగా తయారు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చేస్తున్నారంటే హృదయాన్ని ఎలా తయారు చేస్తున్నారంటే, వాక్యమే చదువుకుందాము. ఇర్మియా గ్రంథం అండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనం అండి. అది కాదు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిన. చాలండి, దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇప్పుడు హృదయము ఎలాగైపోయిందంటే ప్రతి మానవుని హృదయము మోసము మోసము తగ తగ అనబడే ఆలోచనే. ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని ఎలాగ కొరగతీద్దామా అనబడే దానికే చోటిస్తున్నారే తప్ప నా దేవుడు నా హృదయంలో ఉన్నాడా? దేవుడు హృదయంలో ఉంటే అటువంటి ఆలోచనలు వస్తాయా? దేవుడు హృదయంలో ఉంటే అటువంటి తలంపులు వస్తాయా? దేవుడు హృదయంలో ఉంటే అటువంటి జ్ఞానం వస్తుందా? అజ్ఞానముతో ఆలోచించేవారు అనేక మంది లోకములో కనబడుతున్నారు ప్రియులారా. మరి దేవుడు ఎలా మేలు చేయగలడు? దేవుడు ఎలా ఉపకారము చేయగలడు? దేవుడు ఎలా నీ కార్యాన్ని సిద్ధి చేయగలడు? దేవుడు ఎలా దేవుడి నుంచే మేలు ఉపకారములను ఎలా నీకు అందించగలడు? ఆ యోగ్యత నీ దగ్గర ఎలాగుంటుంది? ఎలాగుండాలి నీ హృదయం అంటే? మత్తయి సువార్త 21:13 అండి. మత్తయి సువార్త 21:13 చదువుకుందామండి. నా మందిరము అది చాలండి. ఎలా ఉండాలంటే హృదయము అమ్మా ప్రార్థనా మందిరముగా ఉండాలి. ఎలా ఉండాలట? ప్రార్థనా మందిరము. ప్రార్థన అనగా ఏమిటి అర్థము? దేవునితో మనము మాట్లాడుట. అంటే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, నీ హృదయము నిండా, నీ అంతర్యము నిండా, నీ అంతరంగము నిండా ఎవరుండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే నువ్వు ఏమి చేయాలి? అమ్మా నిజముగా మొదలుపెట్టు వారికి, ఎవరైతే నిజముగా మొదలుపెట్టి దేవుడిని పిలుచుకుంటారో వారి దగ్గర సమీపముగా ఉండి దేవుడు వారి విన్నపములు ఆలకించడానికి ఆయన సమీపముగా వచ్చి వేస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధులు, దేవుని వర్తమానము పిలిచినటువంటి వారులారా, నీ హృదయం నీవు దేవుని దగ్గర యోగ్యత సంపాదించాలి అంటే, దేవుడి మేలు నీ కుటుంబానికి నీవు ఆశీర్వదించిన ఫలము నీవు పొందాలి అంటే నీలో ఉండవలసిన మొదటి యోగ్యత ఏమిటి అంటే, అక్కడ ఉన్న శతాధిపతిలో ఉన్నటువంటి ఆ యోగ్యత ఇక్కడ ఉన్న మనలో ఉండాలి. ఎవరిలోనైతే ఆ యోగ్యత ఎవరికత ఉంటే అక్కడ యూదులైనటువంటి వారికి అతడు ఏమి చేస్తాడు? సమాజ మందిరమును కట్టాడు. సమాజ మందిరం అనగా దేవుణ్ణి ఆరాధించే స్థలము. సమాజ మందిరం అనగా దేవుణ్ణి స్తుతించే స్థలము. సమాజ మందిరం అనగా యూదులైన వారు దేవునికి ప్రార్థన చేసే స్థలము. అయితే నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీవు ఈ దినము నీ దేవుడి దగ్గర మేలు పొందాలంటే నీ హృదయము అనబడేటటువంటి ఈ స్థలములో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉండడానికి నీ హృదయం సిద్ధపరుచుకున్నావా? దేవుని ఆలయము నీ హృదయంలో కట్టుకున్నావా? హృదయం ఎలాగుందో అక్కడ ఇర్మియా చెప్పాడు. హృదయము ఏ విధమైనదో ఇర్మియా ప్రవక్త చెబుతున్నాడు. ఘోరమైనది, అది వ్యాధి కలిగినది. దేవుని బిడ్డలారా, ఇక్కడ సన్నిధిలో ఉన్న నీవు కానీ జ్ఞాని కానీ ఎలా ఉండాలి? మన హృదయం అంటే ప్రార్థనా స్థలముగా ఉండాలి, ప్రార్థించే స్థలముగా ఉండాలి. నిజముగా దేవుని సన్నిధిలో ఉన్న నీవు మేలు పొందాలంటే, నీవు ఆశిస్తున్న ప్రతిఫలము నీ బిడ్డలకు నీవు పొందుకోవాలి అంటే నీ హృదయం నుండా ఇహలోక సంబంధమైన ఆలోచనల కన్నా దైవ ఆలోచనలు, దేవుడు నీ హృదయములు నా హృదయములో ఉన్నాడు, నా దేవునికి నా హృదయములో చోటిచ్చాను అని నమ్మిక కలిగినట్లయితే తప్పకుండా దేవుని ద్వారా పొందవలసిన మేలును పొందడానికి మీరు యోగ్యులవుతారు. దేవుని కృప మీకు తోడైనను గాక. అది మొదటిది అండి. ఇక రెండో యోగ్యత ఏమిటో పరిశుద్ధ గ్రంథము ద్వారా చూద్దాము ప్రియులారా.
అక్కడ ఉన్నటువంటి శతాధిపతిలో ఉన్నటువంటి 2వ యోగ్యత, అదే అధ్యాయము, అదే వచ్చినారు మరొకసారి. చాలండి. దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, అక్కడ ఉన్నటువంటి అతడులో ఉన్న 2వ ప్రత్యేకత ఏమిటి అంటే, దేవాలయమును కట్టి మేలు పొందడానికి మొదటి యోగ్యత అయితే, 2వది ఏమంటున్నారు యూదులైన వారు యేసు ప్రభుతో చెబుతున్న మాట, అతడు ఎవరండి? శతాధిపతి. ఆయన తన జనులు అనగా మన జనులను ఆయన ప్రేమించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చిన్న కిట్ అండి. ఏమిటి అంటే, శతాధిపతి ఎవరండి? రోమియుడు. ఎవరండమ్మా? రోమియుడు. ఇక్కడ ఉన్నటువంటి దేవునితో మాట్లాడుతున్న వారు ఎవరండి? యూదులు. అయ్యో, ఇక్కడ నేర్చుకుంటారండి. ఎవరండి వారు? యూదులు. అంటే ఇప్పుడు ఎవరు? దేవుని బిడ్డలు. ఎవరండి? యూదులైన వారు దేవుని బిడ్డలు. ఇప్పుడు శతాధిపతి ఎవరు? అన్యుడు. అంటే ఇప్పుడు దేవుని బిడ్డలకు అతను ఎవరు ఏమవుతున్నాడు? విరోధి అవుతున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు యూదులైనటువంటి వారు శతాధిపతికి ఏమయ్యారు? శత్రువులయ్యారు. ఎందుకంటే అతడు రోమియుడు, వీరెవరు? యూదులు. ఈ యూదుల రోమియులకు యూదులకు ఎప్పుడు పడేది కాదు, ఎప్పుడు ఇలాగే ఉండేది ప్రియులారా. అయితే దేవుని బిడ్డలారా, అతడు మాత్రము యూదులైనటువంటి వారిని ప్రేమించేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఏం చేసేవాడు? మా అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ శతాధిపతి ప్రేమ అనబడేటటువంటి యోగ్యత అతని దగ్గర ఉన్నది. శత్రువులు అయినప్పటికీ కూడా, అది మాకు విరోధముగా ఉండవలసిన వాడైనప్పటికీ కూడా, దేవుని బిడ్డలమైన మమ్మలను, దేవుని బిడ్డలమైన మమ్మలను ఆయన ఏమి చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కనుక శతాధిపతిలో ఉన్నటువంటి 2వ విధానం ఏమిటి అనగా, అతడు ఆయనను ప్రేమించువాడై ఉన్నాడు. ప్రేమ అనే యోగ్యత అతని దగ్గర ఉంది. మన తండ్రి కూడా సిలువలో వేలాడుతూ ఆయన అన్నమాట ఏమిటి? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నా అన్నారా లేదండి? అన్నారు. అంటే దేవుని ఎంతో ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ప్రేమించిన ఆ మాట, క్షమించు అన్నమాట మాట్లాడింది ఎవరి పక్షముగా? ఎవరున్నారు ఆయన ఎదురుగుండా? ఆయన కొట్టిన వారే కదా, ఆయన గాయపరిచిన వారే కదా, ఆయన పుస్తకాల మీద శిలువ పెట్టిన వారే కదా, శిరస్సు మీద మొన్న కిరీటం పెట్టిన వారే కదా, చేతుల్లో శిలాలు వేసిన వారే కదా, కాళ్ళకు మేకులు వేసిన వారే కదా. అయినను కూడా ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరిని. ఆ ప్రేమ మనలో ఉన్నదా? ఆ ప్రేమ విధానము మనలో పాల్గొతున్నదా? ఆ ప్రేమ విధానము మనలో ఉన్నప్పుడు, ఆ ప్రేమ విధానము మన హృదయంలో పాలినప్పుడు, ఆ తలంతో మనము కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుని ద్వారా మేలు పొందే యోగ్యత నీ దగ్గర ఉన్నట్టే. ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని ఎటువంటి వాడైనా అతడు శిక్షించాలా, రక్షించాలా ఎవరు చేస్తారు? దేవుడే చూసుకుంటాడు. ఎవరైనా సరే, నీ విరోధైనా, నీ పగవాడైనా, నీ లేక నీ శత్రువునైనా నువ్వు ప్రేమించుతూనే ఉండండి. ఆ ప్రేమ అనే యోగ్యత నీలో ఉన్నప్పుడు, ఆ ప్రేమ అనబడే యోగ్యత నీలో పారినప్పుడు, ఆ ప్రేమ అనబడేది నీలో వెదజల్లబడినప్పుడు తప్పకుండా దేవుని దగ్గర మేలు పొందేటటువంటి యోగ్యత నువ్వు సంపాదించుకోగలవు. ఒకరొక మాట అన్నారండి, మనం 2 మాటలు అంటే ఇంకా లోకమునకు మనకు ఇదేముందండి, తేడా ఏముందండి? కనుక దేవుని సంగమా అంటారు అన్నప్పుడు మనం వినకుండా వదిలివేసుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారా? నిన్ను దుఃఖపరుస్తున్నారా? నిన్ను వేదన చెందిస్తున్నారా? నీ వైపు, నీ కుటుంబం వైపు చూసి కన్నీరు చేస్తున్నారా? వారి వైపు చూసి నువ్వు కాళ్ళు ఎక్కర్లా. దేవుని దగ్గరికి వెళ్ళిపో. నీ సన్నిధి గదిలోనికి వెళ్ళిపో. నీ సన్నిధి గదిలోనికి మొదలుపెట్టు. నీ కన్నీరు ఆయన పాదాలు ధరించేలాగా దుఃఖముతో, వేదనతో ప్రార్థన చేసుకో. ఆయన తిట్టిన వారు తిట్టలేదు కదా, కొట్టిన వారిని కొట్టలేదు కదా, నిందించిన వారు నిందించలేదు కదా, దూషించిన వారు దూషించలేదు కదా. మనం ఎందుకు అనాలి? కొంతమంది అనుకుంటారు, వీడు ఏం మాట్లాడట్లేదు, ఇన్నన్నా ఏం చేస్తలేదు అనుకుంటారు, చేతకానోడు అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు. అనుకోవచ్చు కాక, మిమ్మల్ని కూడా అనుకోవచ్చు కాక, నన్ను కూడా అనుకోవచ్చు, మిమ్మల్ని కూడా అనుకోవచ్చు కాక.
కానీ మనం చేతకాని వారమా, చేతకు వచ్చిన వారమా, దేవుడు కార్యము చేసి చూపిస్తాడు వారి ఎడల. అప్పుడు తెలుస్తుంది వారికి, అయ్యో పలానా వారిని మనం అనడం వల్ల, పలానా వారిని మనం తిట్టడం వల్ల, పలానా వారిని మనం దూషించడం వల్ల, పలానా వారిని మనం వ్యతిరేకించడం వల్ల దేవుడు నాకు ఈ శిక్ష ఇస్తాడు. జ్ఞాని అయితే గ్రహించుకుంటాడు. అది ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత పేదవాడైనా, ఎటువంటి వాడినైనా దేవుడు సమానముగా చూసే దేవుడు. కనుక దేవుని ద్వారా మనం యోగ్యతను, దేవుని ద్వారా మేలు పొందాలంటే మనలో ఉండవలసిన రెండవ యోగ్యత ఏమిటి అనగా ప్రేమ. దేవునికి స్తోత్రం. అందుకని ఒక మాట చదవండి, 24:12 మత్తయ్యండి. 24:12 త్వరగా చదవండి. అదే 24:12 అదే. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షించబడును. చాలండి మరొకసారి. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించేవాడెవడు వాడే రక్షించబడును. చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక రెండవదిగా మనము చూసినట్లయితే ఏమిటి మనలో ఉండకూడదు? అక్రమము మన దగ్గర ఉందండి. ప్రేమలు ఏమవుతాయట? ఏం చేస్తాయండి? చల్లారిపోతాయి. ప్రేమలు అనబడేవి మన నుండి దూరం అయిపోతాయి. ఈనాటి కాలంలో అనేక కుటుంబాలు మనం చూస్తున్నాం, అనేకమైనటువంటి బంధువర్గాలు మనం చూస్తున్నాం, అనేక గ్రామాలు, అనేక రాష్ట్రాలు మనం చూస్తున్నాం, అనేక దేశాలు చూస్తున్నామండి. మీరు టీవీ చూసేవారికి, వార్తలు చూసేవారికి తెలుస్తుంది, లేక ఫేస్బుక్స్ ఆయన చూసేవారికి, వాట్సాప్ చూసేవారికి తెలుస్తుంది. యుద్ధాలు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంత భయంకరంగా జరుగుతుందో ఒక్కసారి మనం చూస్తే వేదన, దుఃఖము, ఇదా వారి బ్రతుకు, ఇదా వారి జీవితము, ఇదా వారికి ఉన్న మనస్సు, ఇదా వారికి ఉన్న ప్రేమలు అనబడే విధానముగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియని దుస్థితి. బాత్రూము నూతుల్లో దాక్కుంటున్నారంటే అది ఎంత వరకు వచ్చిందో ఒక్కసారి చూడండి. బాత్రూములో నూతులు ఉంటాయి చూసారు, ఆ నూతుల్లో దాక్కుంటున్నారు ప్రాణ భయముతో, ప్రాణ భీతితో. అది పిల్లలను పట్టుకొని అందులో నుంచుంటే అసలు వాసన స్మెల్ చూడడానికి మనకు దారుణమైనవి. డ్రైనేజీల్లో అట్లో ఇట్లో చిచ్చ ఇదా బ్రతుకు. దేవా మాకు ఎంత బ్రతుకునిచ్చావయ్యా, ఒకసారి చూపించగలుగుతున్నావా నీవు? నా జీవితంలో, నా కుటుంబంలో, నా దేశంలో, నా రాష్ట్రంలో, నా గ్రామంలో, నా పక్షముగా, మా పక్షముగా ఇలా సురక్షితంగా ఉండగలిగే కృపించావా దేవా అని చూపించగలుగుతున్నామా మనం? ఆ ప్రేమ మనలో ఉన్నదా? అక్కడ ఉన్నవారు ఎవరైనా సరే, ఇక్కడ ఉన్నవారు మనమై ఉన్నాము కనుక, మన పక్షముగా మన దేవుడు ఉండి మనల్ని కాపాడుతున్నాడు కనుక ఆ ప్రేమలు ఎక్కడికి పోతున్నాయి ప్రియులారా? కావున నా సహోదరి, నా సహోదరుడా, నా ప్రియ దేవుని బిడ్డలారా, నా పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యమైన చదువువారారా, మన దగ్గర ఏముండాలి, ఏ యోగ్యత ఉండుట ద్వారా దేవుడిచ్చి మేలు పొందగలము. నీవు ఆశీర్వదించిన పొలముని కానీ, నీవు ఆశీర్వదించిన అభివృద్ధిని కానీ, నీవు ఆశీర్వదించిన ఆరోగ్యమని కానీ, నేను ఆశీర్వదించిన నీ బిడ్డలకు ప్రయోజకుని కానీ నీవు పొందాలంటే దేవుడి దగ్గర మేలు పొందే యోగ్యత నీలో ఉండాలి. ఆ యోగ్యతలో రెండవ యోగ్యత ఏమిటి అనగా ప్రేమ అనబడి యోగ్యత నీలో ఉన్నప్పుడు నిన్నెవ్వరూ కూడా కుటిలపరచలేరు ప్రియులారా. అంటే పాడు చేయలేరు, నాశనం చేయలేరు. అది ఏ తలంపు ఎవరు పెట్టినారో కూడా దేవుడు అడ్డుగోడ కట్టివేసి ఈ కార్యము నీ ఎడల దేవుడు జరిగించగలడు. అది రెండవది. ఇక మూడవదిగా అదే అధ్యాయం 6వ వచనం చదువుతల్లి. కావున యేసు వారితో కూడా వెళ్ళిను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన దగ్గరకు వెళ్ళి, ప్రభువా, అమ్మా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, శతాధిపతిలో ఉన్న మూడవ ప్రత్యేకత, ఏమిటి అంటే, లేక మూడవ యోగ్యత ఏమిటి అనగా
ఎక్కడికి ఎక్కడికి? శతాధిపతి ఇంటికి. యూదులైన వారు బ్రతిమాలారు, అయ్యా ఆయన దగ్గర ఈ ప్రత్యేకతలు ఉన్నాయ్యా, నీ దగ్గర మేలు పొందడానికి యోగ్యతలు ఉన్నాయ్యా, కావున మీరు వచ్చి అక్కడికి మీరు వచ్చి ఆ రోగిని బాగు చేయాలయ్యా అన్నారు. సరే, ఆ మాట పట్టుకున్నాడు దేవుడు. వారితో కలిసి శతాధిపతి ఇంటికి వెళ్ళాడు. శతాధిపతి బంధం దగ్గరికి వచ్చే సమయమునకు ఆయన అంటున్న మాటను మనము చదువుకుంటున్నాము. ఆయన ఇంటిలోనికి రావడానికి సిద్ధముగా ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట, నేను అపవిత్రుడను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క యువకత్వమును గూర్చి, దేవుని యొక్క గొప్పతనమును గూర్చి, ఆయన దేవుని యొక్క మహిమను గూర్చి ఆయన బాగుగా ఎరిగిన వాడు కనుక, బాగుగా తెలుసుకున్నాడు కనుకనే తన ఇంటిలోనికి రావద్దు అంటున్నాడంటే దానికి భావం ఏమిటంటే తన్ను తానుగా తగ్గించుకున్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని అతడు గుర్తించాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని అతడు గుర్తించాడు. దేవుని యొక్క మహిమను అతడు గుర్తించిన వాడై ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళరా, దేవుని శక్తిని ఎరిగిన వాడు కనుక, దైవ జ్ఞానాన్ని ఎరిగిన వాడు కనుక ఆయన దేవుని శక్తిని గురించి అక్కడ ఉత్తరం ఇచ్చుచున్న వాడై ఉన్నాడు. చాలా మంది దేవుని గురించి సరిగా అర్థము కాక, దేవుని గురించి సరిగా తెలియక అనేక విధానాలుగా మాట్లాడుతూ ఉంటుంటారు. కానీ దేవుని ప్రేమించిన వాడిగా, దేవుని దాసుని ప్రేమించిన వారిగా, దేవుని యొక్క విశ్వాసులను ప్రేమించిన వారిగా ఆయన ఎడల, దేవుని ఎడల ఆయన చేసిన పని ఏమిటంటే ఆయన ఇంట్లో రావడానికి పాత్రుడను కాను. అంటే ఏంటి? నేను పాపము చేసిన వాడను. నేను పాత్రుడని కాదయ్యా, నువ్వు పరిశుద్ధుడవు. నేను పరిశుద్ధుని కాదయ్యా, నువ్వు ఒప్పుకుంటున్నావా? నీ దేవుని దగ్గర నీ నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. మీరు పరిశుద్ధులై ఉండండి. అప్పుడు దేవుడు పరిశుద్ధుడైన కార్యములను, పరిశుద్ధమైన కార్యములు దేవుడు మన ఇంటిలోనికి నడిపిస్తాడు, మన ఒంటిలోనికి నడిపిస్తాడు. ఏ బలహీనత, ఏ మూల ఉన్న దేవుని కార్యము అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అనేకమైన టెక్నాలజీస్ వచ్చాయి. ఇవరకైతే ఒక ఎక్స్రే తీస్తేనే బలహీనత తెలిసేది. కానీ ఇప్పుడు ఒక చూపు పంపి ఎక్కడ బలహీనత ఉన్నదో అది కనిపెట్టేస్తున్నారు. ఒక యంత్రంలోనికి మనిషిని పంపి మనిషి బాడీలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నదో తెలియచేసేస్తున్నారు. కావున నా ప్రియ దేవుని సంగమా, అతడు అంటున్నాడు, దేవుడు చూసి ఆయన ఎలా ఊహించుకున్నాడండి, దేవుడు గొప్పవాడు, నేను అపవిత్రుడను అని అతడు తను తాను తన పాపములను దేవుని ఎదుట కనపరచబడినట్లుగా అతడు దేవునితో మాట్లాడు. అది అతనికి ఉన్న యోగ్యత. చాలా మంది ఏం చేస్తారంటే, ఎవరో చూడలేదు కదా అని కప్పుకుంటారు. అమ్మా పాపాలు ఒప్పుకోండి, కన్నీరు కార్చండి, ఆయన గాయాలను జ్ఞాపకం చేసుకోండి అంటే కళ్ళంతా నీరుచు కదా. చిన్న పాపం అంటుందమన్నా, అయ్యగారు మీరు ఉండి నడిపిస్తున్న సమయంలో నాకు కన్నీరు వచ్చేస్తుంది అయ్యా. అసలు నాకు నేను ఏది దేవుడు ఒకసారి తలంచుకుంటే ఒకటా కాలిపోతుంది అయ్యా. అదే ఆత్మీయత. అమ్మా అది నీ దగ్గర ఉందా? అది నా దగ్గర ఉందా? ఉంటే తప్పకుండా దేవుడి దగ్గర మేలు పొందేటటువంటి యోగ్యత మన దగ్గర ఉన్నట్లే. అది ఎన్నోదండమ్మా? 3 ముగించుకుందాం. ఇంకోటి చూపించి 7 అంటమ్మా. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడుదుడు. చాలండి. దేవునికి స్తోత్రం. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, 4వదిగా దేవుని ద్వారా మేలు పొందడానికి ఆయన దగ్గర ఉన్న 4వ యోగ్యత ఏమిటంటే తన్ను తాను తగ్గించుకొనుట. తన్ను తాను దేవుని దగ్గర తగ్గించుకొనుట. నేను అపవిత్రుడను, ఎంచుకోవడానికి నేను అపవిత్రుడను, నేను నా ఇంటిలోనికి నువ్వు రావడానికి నేను ఏ పాటి వాడునయ్యా. అతడు గొప్ప ధనవంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప ధనము కలిగి, ఐశ్వర్యము కలిగి, మంచి పదవు కలిగి, ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు.
అటువంటి వాడైనటువంటి శతాధిపతి అంటున్న మాట ఏమిటంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని దగ్గర అతడు ధనాన్ని ప్రక్కన పెట్టేశాడు. దేవుని దగ్గర అతనికి ఉన్న అధికారాన్ని ప్రక్కన పెట్టేశాడు. దేవుని దగ్గర అతనికి ఉన్న పేరు ప్రఖ్యాతలను ప్రక్కన పెట్టేశాడు. దేవుని దగ్గర అన్నిటినీ ప్రక్కన పెట్టేసి నేను అపవిత్రుడను అంటే దాని భావం ఏమిటంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. లేఖన భాగం చెబుతుంది తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడి. మనం ఎలాగుంది, మన స్థితి ఎలాగుంది, మన పేరు ఎలాగుంది, నలుగురు చెప్పుకునేలాగుందా, నలుగురు తిట్టుకునేలాగుందా? లోకం ఎలాగైనా నువ్వు ఒకసారి పెడితే చాలా మంచోరట, లేవంటే చాలా ఇదంటారు. అంటే దేవుడు విడాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు తగ్గించుకో, దేన్ని నేను హెచ్చిస్తాను. దేవునికి స్తోత్ర. కనుక నా ప్రియ సంగమా, 4 యోగ్యతలు నేను మీకు చూపించాను. దేవుని ద్వారా మేలు పొందాలి అంటే 4 యోగ్యతలను నేను మీకు చూపించిన వాడనై ఉన్నాను. 1, దేవుని ఆలయమును కట్టినవాడు. ఎవరండి? శతాధిపతి. అంటే మన హృదయంలో దేవుని ఆలయమును మనము కట్టుకోవాలి. 2వదిగా చూసినట్లయితే ప్రేమ అనే యోగ్యత కలిగిన వాడు. అంటే దేవుని బిడ్డలారా మనము కూడా మన విరోధుల ఎడల కూడా ఏమి కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఇక 3వదిగా చూసినట్లయితే దేవుని శక్తిని ఆయన గుర్తించిన వాడై ఉన్నాడు. ఏం చేశాడంటమ్మా? ఇతడు గొప్పవాడు, ఇతడు పరిశుద్ధుడు, ఇతడు నా ఇంటిలోనికి రావడానికి నేను అర్హుడును కాను అని దేవుని శక్తిని గుర్తించిన వాడు. నీవు గుర్తిస్తున్నావా? నీ దేవుని శక్తిని, దేవుని బలములు, దేవుని అద్భుతములు నీవు గుర్తించగలుగుతున్నావా? ఇక 4వదిగా చూసినట్లయితే తన్ను తాను తగ్గించుకునుట. అతని దగ్గర ఎంతో ధనం ఉంది, ఎంతో బంగారం ఉంది, ఎంతో వెండి ఉంది, ఎన్నో అధికారం ఉన్నది. అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి వేసి తగు మాత్రముగా తన్ను తానుగా తగ్గించుకున్న వాడై ఉన్నాడు. అతని దగ్గర 4 యోగ్యతలు. దేవుని దగ్గర మేలు పొందడానికి 4 యోగ్యతలు అతను సంపాదించుకోగలిగాడు. మనము కూడా దేవుని మందిరమునకు వచ్చుచున్న మనము, దేవుని ఆరాధించుచున్న మనము, దేవుని స్మరించుచున్న మనము, మన ఆశపడుచున్న ఫలము దేవుని ద్వారా పొందాలి అంటే ఈ 4టిని కూడా మనము సంపాదించుకోవాలి. ఈ 4 యోగ్యతలు మన దగ్గర ఉంటే దేవుడు తప్పకుండా మేలు చేసి మనల్ని వృద్ధి చేసి అభివృద్ధి పరిచేవాడై ఉన్నాడు. అట్టి ఆశీర్వాదములు గట్టిగా ప్రభు సన్నిధిలో ఉన్న మనందరికీ దేవుడు విండిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా, కృపగల దేవ, అల్పుడను అయోగ్యుడను, ఎన్నిక లేని దేని పొరుగును ఒక మట్టి పాత్ర వలె నీ పనులు నన్ను వాడుకొనిచున్నావు. పదును పట్టినటువంటి కత్తికి సాన వచ్చినట్లుగా నీ వాక్యము అనబడేటటువంటి ఈ సానను నా బిడ్డల హృదయాలకు పెట్టులాగున ఈ స్వరమును, ఈ దీనుడి స్వరమును ఒక ఊరగా వాడుకొని నన్ను, నా బిడ్డలను ఇంకా ఆత్మీయ జీవితంలో వృద్ధి చేయుటకై, ఇంకా ఆత్మీయ జీవితంలో అభివృద్ధిలోనికి పొందుటకై, ఇంకా మేము నీ ద్వారా పొందవలసిన నేరులు మేము అందుకునడానికై మా సిద్ధపాటు ఏ విధముగా ఉండాలో, మా దిద్దుబాటు ఏ విధముగా ఉండాలో, మా అలంకరణలు, మా ఆభరణాలు ఏ విధముగా ఉండాలో కొన్ని విషయాలు నీ జీవగ్రంథములో ఉంది నీవు మాకు వినిపించిన దేవుడు అయి ఉన్నావు. అందుని బట్టి నీకు వందనములు స్వామి. దిగు వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక మేలు నాయన, కీడు నుండి మేలుగా, కీడుని మేలుగా మలుచుకోవాలని, ఆ మేలు నీ ద్వారా పొందాలి అని ఆశించుచున్న ప్రతి బిడ్డలు ఈ 4 యోగ్యతలు ఉన్నట్లయితే తప్పగా నాయన నీ మేలు పొందే యోగ్యత మాకు ఇచ్చి దేవుడు అయి ఉన్నావు. ఆ రీతిగా సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి పురుషును, ప్రతి స్త్రీని, ప్రతి చిన్న పిల్లల మొదలు పెద్దవారి వరకు ఎవరి కుటుంబంలో ఏ వేదన ఉన్నా, ఎవరి కుటుంబంలో ఏ బాధ ఉన్నా, ఎవరి కుటుంబంలో ఏ శోధన ఉన్నా నా దేవుడు దాన్ని పరిష్కారం చేయగలడని విశ్వాసముతో వచ్చిన, గాయపరిచిన యేసునాథుడు తన రక్తముతో నన్ను శుద్ధి చేయును అని విశ్వాసముతో వచ్చిన, అది వ్యాధి శుద్ధి అయినా, అది పాప శుద్ధి అయినా, అది బలహీనత శుద్ధి అయినా, అది ఏ శుద్ధినైనానో కూడా శుద్ధి చేయడానికి సిద్ధముగా వచ్చి వేసిన యేసయ్య, ఆ శుద్ధిని మేము అందుకునే యోగ్యత మా దగ్గర ఉన్నదా? నీవిచ్చే మేలు మేము పొందే యోగ్యత మా దగ్గర ఉన్నదా?
అనబడే విశ్వాసముతో ఎవరి హృదయాన్ని వారు పరిశోధన చేసుకొని, ఎవరి తలంతులను వారు పరిశోధన చేసుకొని, నా దేవుని కొరకు నేను ఏమి చేయగలుగుతున్నాను, నా దేవుని ద్వారా ఈ మేలు పొందగలగాలంటే ఈ విధముగా ఉండాలి అనబడే మనస్సును ప్రతి బిడ్డకు ధరింపచేసి నీ సహాయం అనుగ్రహించుమని, సహాయం చేయడానికి, మేలు చేయడానికి అతి సమీపముగా ఉండి ఆ మేలును ఆ పరలోకములో నుండి దూతలతో మోసుకు వచ్చి గొప్ప గంపలుగా ఇక్కడ దింపివేసి ఉన్న యేసు నామమును బట్టి మిక్కులు బ్రతిమాలి వెడుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.